నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఎస్టీ కమిషన్ నెల్లూరు జిల్లా ప్రోగ్రాంలో భాగంగా నెల్లూరు పట్టణంలో నెల్లూరు జిల్లా పోలీసు విభాగం తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపైన ప్రజలకు అవగాహన కల్పించారు. అట్రాసిటీ యాక్ట్ పైన ప్రజలకు, ప్రజా సంఘాల నాయకులకు పూర్తి అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ నెల్లూరు జిల్లా టూర్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ నెల్లూరు పట్టణంలో నెల్లూరు జిల్లా పోలీసు విభాగం తరఫున మరి సిఐడి జిల్లా విభాగం తరఫున ఎస్టీ ఎస్సీల యొక్క చట్టాలపైన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ పైన ఈ ప్రజలని ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా అవగాహన కల్పించడం కోసం ఇవాళ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున అంబేద్కర్ భవన్లో ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సందర్భంగా మీడియా ద్వారా మా ప్రజలకి అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ చట్టాన్ని 1989లో మరి ఏర్పాటు చేసినప్పటికీ కూడా మరి ఇన్ని సంవత్సరాల ఈ స్వతంత్ర భారతావనిలో ఆంధ్ర రాష్ట్రంలో మరి చట్టాలు ఎస్సీల పట్ల ఎన్ని పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా అవి ఆచరించడంలో ఇప్పటికి కూడా కొంత జాప్యం జరుగుతూ ఉంది. మరి వాటిని ఆ జాప్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలని కూడా ఇవాళ ఈ సభ సందర్భంగా ముఖ్యంగా పోలీసు విభాగం వారందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గిరిజన ప్రజానీకం, ముఖ్యంగా యానాది ప్రజలు, ఎరుకుల ప్రజలు, ఇక్కడ దళిత ప్రజానీకం కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా అంటే చట్టపక్షపాతంగా వ్యవహరించి ఆ ప్రజలకి అన్ని రకాలుగా వారి మాన ప్రాణాలను కాపాడడంలో వారందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా కోరడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో డీజీ గారు, అడిషనల్ డీజీ సిఐడి వారి యొక్క ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీల యొక్క చట్టాల పట్ల, వారి యొక్క సంక్షేమం పట్ల మరి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ నెల్లూరులో కూడా అలాంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అంటే ఈ కార్యక్రమాలని పట్టణ ప్రాంతాలకి పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో చట్టాలపై అవగాహన లేని ప్రజానికానికి, నిరక్షరాస్యులైనటువంటి ప్రజానికానికి ఎప్పుడైతే మనం అవగాహన కలుగజేస్తామో అప్పుడే ఈ చట్టాలకి, అప్పుడే ఈ సదస్సులకి, ఇలాంటి కార్యక్రమాలకి సార్థకత ఉంటుందని కూడా వారికి సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎస్టీ ఎస్సీ ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. వారి పిల్లల్ని బాగా చదివించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పేదల యొక్క ఆస్తి చదువు మాత్రమే, విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. ఎవరైతే బాగా చదువుకుంటారో ఆ వర్గాల ప్రజలు ఇవాళ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇవాళ ముందుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ జిల్లాలో గిరిజనులు, దళిత ప్రజలు ఇప్పటికి కూడా నిరక్షరాస్యులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చైతన్యం చెంది వారి పిల్లలని, వారి భావితరాలకి మరి చదువుకోగలిగితే అప్పుడే వాళ్ళందరూ కూడా సామాజికంగా ఎప్పుడైతే చైతన్యం చెందుతామో ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి ఫలాలు కావచ్చు, వాళ్ళని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము అదేవిధంగా అధికారులు కూడా అర్హులకి, పేదలకి ఎవరైతే అంటే అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి చేరువ చేయడంలో కూడా మరి కృషి చేయాలని కూడా కోరడం జరిగింది. ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో యానాది ప్రజలు, ఎరుకుల ప్రజలు, ఇక్కడ మా గిరిజన ప్రజానికం వేలాది కాదు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా అర్హత లేకపోవడం వల్ల, అర్హత అంటే ఇప్పటికి కూడా ఆధార్ కార్డు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, లేకపోతే ఓటర్ ఐడి లేకపోవడం, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాళ్ళకి అర్హత ఉండి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకోవడంలో ఇప్పటికి కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సమస్యలని కూడా ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు మరి కింది స్థాయి అధికారులను అంటే వాళ్ళందరినీ కూడా ఈ అంశాల పట్ల వాళ్ళందరినీ కూడా అవగాహన పరిచి
మరి ప్రజలందరికీ కూడా మంచి చేయడంలో, ప్రభుత్వ ఫలాలను చేరువ చేయడంలో కలెక్టర్ గారి యొక్క కృషి కూడా ఇప్పటికే ఉంది. కానీ ఇంకా మరింత దానికి ప్రజల్లో తీసుకొని పోవాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగడం, ఎస్టీ ఎస్సీ ప్రజలకు అవగాహన కల్పించడం ఇది ఒక శుభసూచకంగా మేము భావిస్తూ ప్రభుత్వాలు, పోలీసు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఈ ప్రజలకి హక్కుల పట్ల, సమస్యల పట్ల, సంక్షేమ ఫలాల పట్ల వారికి మరింత అవగాహన కల్పించి వారికి మంచి చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.